హైడ్రా అధికారులు తమ ఫ్లాట్లను ఆక్రమించి లేని చెరువును కొత్తగా నిర్మిస్తున్నారని రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేట పరిధిలో ఎస్ఐఈటీ మారుతి హిల్స్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. 1992లో ఎస్ఐఈటీ సొసైటీ ప్రైవేటు పట్టా భూములను కొనుగోలు చేసి ప్రణాళికాబద్ధమైన మారుతి హిల్స్ కాలనీని అభివృద్ధి చేసింది. లేఅవుట్కు హుడా ఆమోదంతో సర్వే నెంబర్ 12, 13లో 24 ఎకరాల్లో 2 ఎకరాల భూమిని పార్కుకు కేటాయించగా మిగతా 22 ఎకరాల్లో 236 ఫ్లాట్స్ ఉండగా వాటిల్లో 86 ఫ్లాట్స్ను హైడ్రా ఎఫ్టీఎల్లో చేర్చిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 86 ఫ్లాట్స్ను హైడ్రా ఆధీనంలోకి తీసుకుని సున్నం చెరువు విస్తరణ పనులు ప్రారంభించిందని చెబుతున్నారు. హైడ్రా ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతలు నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయని తెలిపారు. అయినా హైడ్రా కూల్చివేతలు ఆపలేదంటున్న కాలనీ వాసుల నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. చెరువులను రక్షిస్తామంటున్న హైడ్రా పనితీరును కొంతమంది అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చెరువుల పేరుతో తమ ప్లాట్లను హైడ్రా కబ్జా చేస్తుంది అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. షేర్లింగంపల్లి మండలం గుట్టల బేగంపేటకు సంబంధించినటువంటి సిఎట్ మారుతి హిల్స్ నగర్లో ఉన్నటువంటి సుమారు 80కి పైగా ప్లాట్లను హైడ్రా కబ్జా చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో సున్నం చెరువుకు ఆనుకొనే ఉన్నటువంటి ఈ గుట్టల బేగంపేట సిఎట్ మారుతి హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏంటి సార్, అసలు ఎన్ని ప్లాట్లు హైడ్రా మీ ప్లాట్లను తీసుకుంది? సో ఎందుకు తీసుకుంది? సో ఎఫ్టీఎల్ పరిధిలో సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మీ ప్లాట్లు ఉన్నాయంటూ హైడ్రా చెప్తున్న పరిస్థితి, నిజంగా మీ ప్లాట్లు హైడ్రాలో ఉన్నాయా లేదా? సో ఏం చెప్తారు? మా ప్లాట్లు హైడ్రాలో లేవండి. మా ఎఫ్టీఎల్లో రానే రాదు. సున్నం చెరువు ఉన్నది అల్లాపూర్ విలేజ్ 30 సర్వే నెంబర్ 30లో అల్లాపూర్ విలేజ్లో ఉంది. అల్లాపూర్ విలేజ్లో ఉన్నదంతా కూడా చెరువు అంతా కూడా 5 ఎకరాలు కబ్జా అయిపోయిందని హైదరాబాద్లో చెప్తున్నారు. 4 ఎకరాలు అక్కడ వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నారని చెప్తున్నాడు. ఇక్కడ విల్లాసు 2.5 ఎకరాలు కబ్జా చేస్తున్నారని చెప్పారు, ఆయనే చెప్తున్నాడు. అటువంటప్పుడు వాళ్ళంతా కబ్జా చేసిన వాళ్ళని వదిలేసి మేము ఫ్రీగా పెట్టుకున్న ల్యాండ్ను లాక్కొని ఇది చెరువు అని చెప్తున్నారు. సో ఇప్పుడు చూస్తుంటే అంతా కూడా చెరువు అంతా కూడా ఇదంతా సున్నం చెరువుతో పాటు మీరు ఏవైతే మీ ప్లాట్లను హైడ్రా తీసుకుందంటో ఇదంతా కూడా ఇప్పుడు వర్క్ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ ఆల్రెడీ మీరు కోర్టుకు వెళ్ళమంటున్నారు కదా, సో కోర్టుకు అన్నీ మీరు సబ్మిట్ చేశారా? సో కోర్టు ఏమని సమాధానం చెప్తా ఉంది? కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు క్లియర్గా చెప్పింది, ఇది మ్యాటర్ అయ్యే వరకు మీరు పని చేయొద్దని చెప్పి పిలిచి మరీ చెప్పింది. మేము కోర్టుకి చెప్తున్నాం, వీళ్ళు పని చేస్తూనే ఉన్నారు. కోర్టుకు వచ్చి ఏం చెప్తున్నారు, మేము పని చేయలేదు అంటున్నారు. ఇక్కడ చూస్తే పని చేస్తున్నారు. మా దగ్గర డే టు డే ఎవ్రీ డే రికార్డింగ్స్ ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, విత్ పేపర్ దీంతో కూడా ఎవిడెన్స్ ఉంది. ఎవ్రీ డే ఉంది మా దగ్గర. కాబట్టి ఇస్తాను, మీకు రండి చూడండి, మాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. అది కోర్టుకి పెడతాం. మళ్ళీ కోర్టు ఏమంది ఆ రోజు, జడ్జ్ గారు ఏమన్నారు, మీ ఆఫీసర్స్కి మళ్ళీ నేను మసూరికి పంపిస్తాను ట్రైనింగ్కి, వీళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళకి రూల్స్ తెలియదని అంత మాట అన్నారు. అంత మాట అన్న తర్వాత కూడా వీళ్ళు ఆపట్లేదు పని. అయితే ఈ మారుతి హిల్స్ మీ వెల్ఫేర్ అసోసియేషన్ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? సో ఎన్ని ప్లాట్లలో ఇప్పటికీ కన్స్ట్రక్షన్ జరిగింది? సో ఎన్ని ప్లాట్లను ఇప్పుడు ఈ హైడ్రా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ కూడా తీసేసుకుంది? మొత్తం 22 ఎకరాల 10 గుంటలు అండి. 22 ఎకరాల 10 గుంటల్లో లేఅవుట్ అయినప్పుడు ఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం టవర్ లైన్ రోడ్డు 80 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు, ఆ రోడ్డుకి వదులుతానంటేనే పర్మిషన్ ఇచ్చారు. అసలు మాస్టర్ ప్లాన్ రోడ్డును మూసేసి చెరువు చేశాడు ఆయన. అంటే ఎంత దౌర్జన్యమైన ఆలోచన చూడండి. మేడం మీరు చెప్పండి. మాకు ఎల్ఆర్ఎస్ ఉంది, యూఎల్సీ ఉంది. ఇప్పుడు వరకు ప్రాపర్టీ పన్ను ఇప్పుడు కూడా కట్టామండి. అంటే గవర్నమెంట్కి డబ్బులు ఎలా అయిపోయినా పర్లేదు, మా దగ్గర నుంచి మాత్రం డబ్బులు లాక్కుంటున్నారు. వీళ్ళకి అవసరమైతే అది ఇరగొట్టేస్తున్నారు. నిజంగా మాది రాంగ్ అయితే ఇరగొట్టమని ఆ రోజే మేము చెప్పామండి. కానీ కోర్టుని కూడా మీరు గౌరవించాలి కదా. కోర్టు నుంచి హోల్డ్ చేసింది, పని చేయొద్దు అంటే నుంచి కంటిన్యూగా పనులు చేసి మా ల్యాండ్ని డిస్టర్బ్ చేస్తారు సార్. అసలు మా ల్యాండ్ ఎక్కడుందో కూడా మాకు తెలియటం లేదు. అసలు ఇందులో 80 ఫీట్ రోడ్డు కూడా శాంక్షన్ అయినటువంటి 80 ఫీట్ రోడ్డు కూడా వేయకుండా మొత్తం కూడా దీన్ని చెరువులాగా తయారు చేస్తుంది హైడ్రా అని ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే 80 పైగా ప్లాట్లు ఉన్నాయో అవి హైడ్రా స్వాధీనం చేసుకోకుండా తమ ప్లాట్లను తమకు అప్పగిస్తుంది అనేటువంటి నమ్మకం అయితే ఒక కోర్టు పైన ఉంది అనేటువంటి విశ్వాసాన్ని అయితే వీళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో హైడ్రా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుంది. సో దీంతో స్థానికులకు ఇబ్బంది అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్
వెంకట్తో కరెస్పాండెంట్ దిలీప్, గుట్టల బేగంపేట, షేర్లింగంపల్లి మండలం నుంచి.